ఇక ఇవాల్టి నుంచే భారత్పై అమెరికా సుంకాల భారం పడింది. గతంలో విధించిన 25% అదనంగా మరో 25% సుంకం పడుతోంది. ఇక భారత ఎగుమతులపై 50% భారం పడింది. దీంతో $48 బిలియన్ వాణిజ్యంపై ప్రభావం చూపబోతోంది నిర్ణయం. జౌళి వస్తువులు, దుస్తులు, జెమ్స్, ఆభరణాలు, రొయ్యలు, పాదరక్షలు, విద్యుత్ యంత్రాలు వీటన్నింటికీ సుంకం వర్తించబోతోంది. ఇంతకీ ఏ రంగాలపై ఎంత స్థాయిలో భారం పడింది డీటెయిల్డ్గా చెక్ చేద్దాం ఒకసారి. రొయ్యల రైతులకు కష్టకాలం ఒకసారి ఏ రంగాలపై ఎంత స్థాయిలో భారం పడబోతుంది డీటెయిల్గా ఒకసారి చెక్ చేద్దాం. రొయ్యల రైతులకు కష్టకాలం వచ్చి పడింది. గతంలో సుంకం లేని రొయ్యలపై ఇప్పుడు ఏకంగా 50% టారిఫ్ విధించారు. మన రొయ్యల్లో అమెరికాకే 32.4% ఎగుమతి అవుతున్నాయి. ఇక 54% సుంకం సేంద్రియ రసాయనాల ఎగుమతులపై ప్రభావం చూపుతుంది. $2.7 బిలియన్ ఎగుమతులు జరిగితే ఇందులో అమెరికాకే 13.2% వెళ్తున్నాయి. అప్పారల ఎగుమతులపై 63.9%, 60.3% టారిఫ్ల భారం పడింది. మన అప్పారల ఎగుమతుల్లో 1/3 అంతకన్నా ఎక్కువే ఇంకా అమెరికాకు వెళ్తున్నాయి. వస్త్ర పరిశ్రమపై తీవ్ర ప్రభావం పడుతోంది. మన వస్త్రాలపై 59% టారిఫ్ విధించారు. మన ఎగుమతుల్లో దాదాపు సగం 48.4% వస్త్రాల ఎగుమతులు అమెరికాకే. అటు కార్పెట్లకు కూడా కష్టకాలం వచ్చి పడింది. వీటిపైన కూడా 52.9% టారిఫ్ విధించారు. $1.2 బిలియన్ కార్పెట్ ఎగుమతులు జరుగుతుంటే అందులో 58.6% అమెరికాకే. ఇటు భారత్ ఎగుమతి చేసే వజ్రాలు, పసిడి ఆభరణాల ప్రధాన కొనుగోలుదారులు అమెరికానే. వీటిపైన 52.1% టారిఫ్ విధించడంతో $10 బిలియన్ ఎగుమతులపై తీవ్ర ప్రభావం పడబోతోంది. ఇక అటు మిషనరీ, యంత్ర పరికరాలపైన అమెరికా 51.3% టారిఫ్ విధించింది. మన $6.7 బిలియన్ ఎగుమతుల్లో 1/5 వంతు అమెరికాకే జరుగుతోంది. కీలకమైన లోహాలు, స్టీల్, అల్యూమినియం, రాగిపైన 51.7% టారిఫ్ విధించడంతో $4.7 బిలియన్ ఆ లోహ ఎగుమతులపై ప్రభావం ఉంటుంది. ఇక ఫర్నిచర్, బెడ్డింగ్ ఎగుమతులు మన దేశం నుంచి $1.1 బిలియన్ మేర జరుగుతున్నాయి. వీటిపైన 52.3% టారిఫ్ విధించారు ఎవరి మాట వినని ట్రంప్. ఇక ఫార్మాస్యూటికల్స్ రంగాన్ని మాత్రం ట్రంప్ కనికరించారు. ఎందుకో ఔషధ రంగంలో భారత్ ఎగుమతులు $9.8 బిలియన్ ఉన్నాయి. మన జనరిక్ మెడిసిన్స్కి యూఎస్లో డిమాండ్ ఉంది. పెట్రోలియం ఉత్పత్తులు మాత్రం 6.9% టారిఫ్తో నిలకడగానే ఉన్నాయి. వీటిపై ట్రంప్ సుంకాల దెబ్బ నామమాత్రంగానే ఉంది. ఇక స్మార్ట్ ఫోన్లు కూడా ట్రంప్ కొరడా దెబ్బ నుంచి తప్పించుకున్నాయి. $10.6 బిలియన్ స్మార్ట్ ఫోన్ ఎగుమతులు జరుగుతున్నాయి. అటు వాహనాలు, విడిభాగాలపై సుంకాన్ని 1% నుంచి 26%కి పెంచారు. బట్ మిగిలిన కీలక ఉత్పత్తులపై టారిఫ్తో పోలిస్తే ఇది కొంచెం తక్కువే అని చెప్పుకోవాలి. ఇక ట్రంప్ టారిఫ్ ఎఫెక్ట్ వాణిజ్య రంగంపై తీవ్ర ప్రభావం చూపించేలా ఉంది. కీలక రంగాల్లో మన ఎగుమతిదారులు సవాళ్లు ఎదుర్కోవాల్సి వస్తుంది. టారిఫ్లను తట్టుకోలేక ఎగుమతులు క్షీణిస్తే దేశంలో ఆయా ఉత్పత్తులకు సంబంధించిన రంగాల్లో ఉపాధి అవకాశాలు దెబ్బతింటాయి. అమెరికా టారిఫ్ల దెబ్బతో ప్రత్యామ్నాయ మార్కెట్ కోసం మన ఎగుమతిదారులు అన్వేషించాల్సి ఉంటుంది. అన్నిటికంటే ముఖ్యంగా ట్రంప్ టారిఫ్ 2 దేశాల ద్వైపాక్షిక సంబంధాలపై తీవ్ర ప్రభావం చూపేలా ఉంటుంది.